హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే నాగబాబు గారికి మంత్రి పదవి అనేది ఖరారైంది. కానీ ఏ శాఖ ఎత్తారు, ఆయనకి ఏ శాఖలు అప్పచెప్తారు అనేటట్టు కొంత చర్చగా మారింది. అయితే ముందుగా చూసుకుంటే నాగబాబు గారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో చాలా కీలకంగా చూసుకుంటే గతంలో ఫిలిం 24 క్రాఫ్ట్స్లో ఆయన ఒక ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. పైగా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు అందరితో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది, ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఎటువంటి అవసరాలు ఉన్నాయి అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా అందరికీ తెలిసిన విషయమే. మెయిన్గా ఆయనకి చాలా బాగా తెలిసిన విషయమే. అవన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఎక్కువ శాతంగా సినిమాటోగ్రఫీ శాఖ అనేది ఆయనకి కట్టబెడుతున్నట్టు కొంత వార్త అయితే వస్తుంది. మరి అందులో ఎంతవరకు వార్త ఉందని పక్కన పెడితే ఆల్రెడీ ఆ శాఖని జనసేన పార్టీ తరఫున కందుల దుర్గేష్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆయన దగ్గర నుండి తప్పించి ప్రత్యేకించి కూడా సినిమాటోగ్రఫీ శాఖ అనేది నాగబాబు గారికి కట్టబెడుతున్నట్టు కొంత సమాచారం అయితే ఉంది. అండ్ సెకండ్ చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతిలో కూడా దాదాపుగా 4 పోర్ట్ఫోలియోలు అంటే 4 శాఖల వరకు కూడా ఉన్నాయని, అందులో కూడా ఒక శాఖ తప్పించే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం వినిపిస్తుంది. అండ్ మెయిన్గా చూసుకుంటే వంగలపూడి అనిత గారి దగ్గర కూడా 3 శాఖలు ఉన్నాయి. ఆవిడ శాఖల్లో కూడా ఒక శాఖ అయితే తప్పించి ఇచ్చే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఇంకా కీలకంగా చూసుకుంటే వ్యవసాయ శాఖ మంత్రి అయిన కింజవరపు అచ్చెన్నాయుడు ఆయన చేతిలో ఏకంగా 6 శాఖలు అయితే ఉన్నాయి. అందులో కూడా ఒక శాఖ తీసుకునే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఎవరి దగ్గర శాఖలు తీసుకుంటారు అనేది ఇంకా కీలకంగా సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయితే నిర్ణయించవలసి ఉంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ దగ్గర కూడా 5 శాఖలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న శాఖలు అనేవి ఇవ్వడం కుదరదు అనేటట్టు కొన్ని వార్తలు అయితే అవుతున్నాయి. ఎందుకు అనంటే ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ అభివృద్ధి ధ్యేయంగా, పర్యావరణమే లక్ష్యంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకించి 5 శాఖలు ఆయన అయితే తీసుకోవడం జరిగింది. అవి కూడా ఏరి కోరి మరి కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా కీలకంగా చూసుకుంటే మంత్రి పదవి అంటే చాలా వరకు కూడా ఏమనుకుంటారనంటే ఎవరికైనా మంత్రి పదవి కావాలనుకుంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది హోంమంత్రి, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అండ్ వ్యవసాయ శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, వీటి మీద చాలా వరకు కూడా ఇంట్రెస్ట్ చూపెడతారు. ఆ తర్వాత ఇండస్ట్రియల్ మినిస్టర్, వీటి మీద ఇంట్రెస్ట్ చూపెడతారు. కానీ ఇలా పర్యావరణానికి సంబంధించి అటవుల పర్యావరణం, లేదంటే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి శాఖల మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు చాలా వరకు కూడా. మనం ఎక్కడ చూసుకున్నా కానీ ఎవరికి ఏ మంత్రి పదవి వచ్చినా సరే చాలా పాపులర్ శాఖల కోసమే చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి ఇటు పర్యావరణం దృష్ట్యా, గ్రామాల అభివృద్ధి దృష్ట్యా, పంచాయతీల అభివృద్ధి దృష్ట్యా, లేదంటే పిల్లల చదువులకు సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆ దృష్టి మీద ఇవన్నీ కూడా పెట్టుకొని పవన్ కళ్యాణ్ అయితే ప్రత్యేకించి ఈ శాఖలు తీసుకున్నాడు. అందుకే ఈ శాఖలు అనేవి విడగొట్టడం కుదరదు, అంటే పవన్ కళ్యాణ్ నుంచి వేరు చేయడం కుదరదు అనేటట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొన్ని శాఖలు అయితే ఉన్నాయి. మరి అందులో ఆ శాఖలు ఇస్తారా, లేదంటే హోంమంత్రి అనిత గారి దగ్గర కూడా కొన్ని శాఖలు ఉన్నాయి. మెయిన్గా చూసుకుంటే కింజవరపు అచ్చెన్నాయుడు దగ్గర కూడా కొన్ని శాఖలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ ముగ్గురులో ఏ శాఖలు కేటాయిస్తారు అనేది మరి చూడాలి. కానీ ఇక్కడ మళ్ళీ కీలకంగా చూసుకుంటే మంత్రివర్గ విస్తరణలో భాగంగా రామచంద్రాపురం ఎమ్మెల్యే అయిన వాసంశెట్టి సుభాష్ ఎవరైతే ఉన్నారో ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు, కొత్తగా మంత్రి అయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యే, మొదటిసారి మంత్రి. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆయన మీద చాలా వరకు కూడా వ్యతిరేకత అవుతుంది. ఇప్పటికే 2 సార్లు సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు వార్నింగ్ ఇచ్చాడు. ఆ నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి విస్తరణ జరిగితే మొదటిగా పోయే పదవి ఏదైనా ఉందంటే అది ఈయననేటట్టు మీడియా వర్గాల్లో చాలా పెద్ద ఎత్తున సమాచారం అయితే నడుస్తుంది. మరి ఆ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం కీలకంగా చూసుకుంటే ఒకవేళ ఆయన పదవి నుండి తప్పించినట్లయితే మాత్రం ఆ పదవి కూడా నాగబాబుకి కట్టబెట్టే అవకాశం ఉంది. మరి ఈ 4 ఏ పదవి వస్తుంది నాగబాబుకి అనేది తెలియవలసి ఉంది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే ప్రస్తుతానికి చూసుకుంటే 99% మాత్రం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా నాగబాబు పదవి బాధ్యతలు అనేవి ఈ నెల డిసెంబర్ 26 చేపట్టే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఏదేమైనా ఫైనల్గా జనసేన తరఫున 4వ మంత్రిగా నాగబాబు గారు అయితే రావడం జరిగింది. చాలా మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా గతంలో ఏదైతే కొన్ని సీట్లు తగ్గించుకోగలిగారో గతంలో నాగబాబు కూడా ఎంపీ స్థానం వదులుకోబట్టే ఇప్పుడు ఈ మంత్రి పదవి అనేది దక్కింది తప్పితే లేదనంటే ఈయనకి మంత్రి ఎవరు, ఆయన ముందుగానే అనకాపల్లి ఎంపీ కిందనో లేదా కాకినాడ ఎంపీ కింద పోటీ చేస్తారనేటట్టు వచ్చింది. 2019లో కూడా ఆయన నరసాపురం ఎంపీగా పోటీ చేసి 3వ స్థానం దక్కించుకోవడం జరిగింది. దాదాపుగా 70,000 పైసలు కోట్లు ఆయన గెలుచుకోవడం జరిగింది. అయితే మొన్న ఆయన సీటు త్యాగం చేశారు కాబట్టి ఆయనకి మంత్రి పదవి అనేది ఇప్పుడు కీలకంగా ప్రత్యేకించి బీజేపీ తరఫున మోడీ గారి రిఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకొని ఆయన పార్టీ కోసం 10 ఏళ్ల నుండి కష్టపడ్డాడు. మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క సొంత అన్న మెయిన్గా సీటు కూడా త్యాగం చేశాడు కాబట్టి ఆయనకి ఈరోజు ఎమ్మెల్సీ కోటాలో
ప్రత్యేకించి ఈయన్ని మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయనకి పదవి అయితే కట్టబెట్టడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఫైనల్ గా చూసుకుంటే జనసేన తరపు నుంచి ఒక మంత్రి అయితే రాబోతున్నారు. అది చాలా ఆనందించే విషయం అని మనం అయితే చెప్పుకోవచ్చు.